నేను చెప్పబోతుంది వరల్డ్స్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. అండ్ విజయవాడలో ఇంత పెద్ద క్రౌడ్ 25 ఇయర్స్ లో ఎప్పుడు చూడలేదంట. ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ లేజర్ షోతో స్టార్ట్ అయింది. దాని తర్వాత క్రాకర్స్ తో క్రౌడ్ ని క్రేజీగా చేసింది. ఆ క్రాకర్ షో అయిపోయిన తర్వాత డ్రోన్ షో స్టార్ట్ అయ్యింది. మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది డ్రోన్ విజువల్స్ చూపించడంతో పాటు అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే అచీవ్ అయ్యారో అవన్నీ డ్రోన్ ద్వారా జనాలందరికీ చూపించారు. ఈ స్టాచ్యూ హైట్ వస్తేప్పటికి 125 feet, అలాగే 80 feet పెడిస్టల్ కింద ఏదైతే ఉంటుందో బేస్ అది 80 feet పెడిస్టల్ కట్టారు ఇది. సో ఈ స్టాచ్యూ ఇండియాస్ టాలెస్ట్ నాన్ రిలీజియస్ స్టాచ్యూ కింద రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అలాగే ఈ స్టాచ్యూని ఏమని పిలుస్తున్నారంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ మొత్తం స్టాచ్యూ ఎస్టిమేట్ ఏంటంటే 404 crores, అలాగే 18.8 acres లో కట్టారు ఇది. దీంట్లో కన్వెన్షన్ సెంటర్స్, ప్లే ఏరియా, వాటర్ పార్క్స్, థీమ్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్ ఫర్ ఎల్డర్ పీపుల్ కి, మ్యూజికల్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ స్టాచ్యూ కి 352 tons ఆఫ్ స్టీల్ వాడారు. అలాగే 112 tons ఆఫ్ బ్రాస్ వాడారు. అండ్ ఈ అట్రాక్షన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా ఇంజనీరింగ్ మార్వెల్ ని చూడాలనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఫ్యాక్ట్స్ ని.